ట్రంప్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ ఏంటి, అక్కడ సొసైటీ పైన ఎక్కడ సొసైటీ పైన ఇంపాక్ట్ చూపించే డెసిషన్స్ ఏమైనా ఉన్నాయి? ఈ రోజు ఏదో పొద్దున పేపర్లో చూసా, ఇండియా నుంచి రైస్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా ట్యాక్స్ వేయాలని ట్రంప్ అనుకుంటున్నాడు. ఇండియా నుంచి ఎక్కువ రైస్ వస్తుందని. ఇప్పుడు అక్కడ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఏం చేసినట్టే వాళ్ళతో మీటింగ్ పెట్టిండంటే, మీటింగ్ పెడితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు మెయిన్ అక్కడ రైస్ అన్నది ఇండియా యుఎస్ కు ఎక్స్పోర్ట్ చేస్తుంది, దానివల్ల అక్కడ రైతులు దెబ్బతింటుండ్రు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే, ఇప్పుడు యుఎస్ మన మీద టారిఫ్స్ వార్ అయినప్పుడు మన మోదీ ప్రభుత్వానికి నెంబర్ 1 భయం ఏంటంటే అగ్రికల్చర్ మీద మొత్తం టారిఫ్ తీసేసింది అనుకోండి, యుఎస్ లో పండించిన అగ్రికల్చర్ మీరు పండియలేదు ఇక్కడ. అక్కడ ఏంటంటే వేలు పోతే ఎన్ని ఎకరాలు నేనా అంటే వాడు అన్నాడు 8, 3, 4, 11 అనేసి 3,000 ఎకరాలు అన్నాడు. వాడు అన్ని వందలలో మాట్లాడతాడు, లెక్కేసుకుంటాడు వాడు. 3,000 ఎకరాలు మా ఊరు మొత్తం అండి, 3,000 ఎకరాలు మా అరిప్రాల ఊరు మొత్తమే 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు వాడికి ఒక్కనికే ఉంది, నేను పోయి చూసిన. సో అటువంటి అక్కడ మన మొక్కజొన్నలు పండించారంటే వాడు 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు మొక్కజొన్నలు పండిస్తారు వాళ్ళు. అయితే అవన్నీ కనుక అక్కడి నుంచి కనుక వాళ్ళు అవి కనుక మొక్కజొన్నలు చికెన్ అవన్నీ ఇక్కడికి కనుక ఎక్స్పోర్ట్ చేస్తే మన ఫార్మర్స్ దెబ్బతింటది అన్నది మెయిన్ ఆబ్జెక్షన్ ఇది మోదీ ప్రభుత్వానికి. ఇప్పుడు అదే ఆబ్జెక్షన్ వాళ్ళు అక్కడ రైతులు పెడుతున్నారు మనకు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన రైస్ మాకు వస్తుంది కాబట్టి మేము ఆ రేట్కి అమ్మలేకపోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇండియా సబ్సిడీ మీద రైస్ తీసుకొస్తాను. సబ్సిడీ అంటే దాన్ని డంపింగ్ అంటున్నట్టు. డంపింగ్ ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు సబ్సిడీ ఇచ్చి అంటే దానికి అయ్యే కాస్ట్ 5 రూపాయలు అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే దానికి 4 రూపాయల కాస్ట్, ఎందుకంటే 4 రూపాయలు వానికి అమ్ముతాను కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీ ఇస్తుంది. ఎందుకంటే మనకు చాలా వాటికి ఎలక్ట్రిసిటీ మీద లేదు కదా. తర్వాత గవర్నమెంట్ కూడా ఎక్కువ కొని తక్కువకి అమ్ముతుంది, ఎందుకంటే మార్కెట్ లో చాలా మటుకు రైస్ డిమాండ్ లేదు, ఎక్కువ కొని తక్కువ అమ్ముతుంది. దానికి కూడా డంపింగ్ అంటున్నట్టు. డంప్ చేస్తుందని వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు అక్కడికి కూడా పోకుండా ఆపితే అక్కడ ఫార్మర్స్ ఏమో ఇండియా నుంచి రైస్ వస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందని అమెరికా ప్రభుత్వానికి చెప్పారు. మరి ఇక్కడ మీరు అనలేదా అండి? ఇప్పుడు అమెరికా కనుక ఇక్కడ నుంచి ఇండియా నుంచి రైస్ రావద్దు అంటే, ఇప్పుడు అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే కూడా ఇక్కడ రైతులు బాగలేరు. ఇక్కడ రైస్ వస్తుంది, రైస్ అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ రైతులు బాగాలేరు. ఇక్కడ నుంచి పంపిస్తున్నా ఇక్కడ రైతులు బాగాలేదు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ నుంచి పంపించడం కూడా ఆపేస్తే రైతుల పరిస్థితి ఏంటో ఇబ్బందికరంగా ఉంటుంది నిజానికి.